రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనోజ్ ని తొక్కాలనుకుంటున్నారా? నన్ను తొక్కాలన్నా లేపాలన్నా నా అభిమానుల వల్లే అవుతుంది అని కూడా చెప్పుకుంటూ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే మంచు మనోజ్ చేశాడు. మంచు మనోజ్ ని తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కాలన్నా లేపాలన్నా అది కేవలం మా అభిమానుల వల్లే అవుతుంది. ఓ కాజ్ కోసం నిలబడినప్పుడు న్యాయం జరిగే వరకు నేను వదిలిపెట్టేదేలే అనుకుంటూ చెప్పుకొచ్చాడు. అదే బయట వాళ్ళైనా సరే నా వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పాడు. అంతేకాకుండా నా స్టూడెంట్స్ కోసం నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నిలబడతాను అని చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. ఇదే విధంగా ఈ రోజు కాదు, నన్ను ఎప్పటికీ ఆపలేరు అని కూడా చెప్పాడు. అయితే ఇంత స్టబర్న్ గా నన్ను ఎవడు ఆపలేడు, అన్యాయం జరిగితే నేను ఖచ్చితంగా నిలబడతాను, నా స్టూడెంట్స్ కోసం నా ప్రాణాలు పోయేదాకా కూడా పోరాడుతూనే ఉంటాను అని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు మంచు మనోజ్. అసలు ఏం మాట్లాడారో చూద్దాం. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తొక్కాలని చూసినా, బురద చల్లాలని చూసినా, ఆ 4 గోడల మధ్యలో నన్ను రానికపోయినా, నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రమే తీలేరని నేను గట్టిగా నమ్ముతాను. అది మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయం పొందా కాదు. మీ మనోజ్ని తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కుదామన్నా పైకి లేపాలన్నా అది మీ జనాలు, అది మీ అభిమానులు, అది మీ చేతుల వల్లే అవుతుంది. ఇక ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో. నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు. అది బయట వాళ్ళైనా సరే నా వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈరోజు నా స్టూడెంట్స్ కోసం, నా పల్లెటూరు ప్రజల కోసం, నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను. అండ్ నా ప్రాణం ఉన్నంత వరకు నిలబడతాను. ఈ రోజు కాదు, నన్ను ఎప్పటికీ ఆపలేరు. మీ అందరూ ప్రేమ అభిమానం డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూసుకున్నాం, వింటున్నారు కదా. ప్రాణం పోయేదాకా కూడా నేను పోరాడతాను, స్టూడెంట్స్ కి లేదా మా ఊరి వాళ్ళకి కూడా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేదే లేదు. నన్ను తొక్కాలనుకున్న వారందరికీ కూడా నేను చెప్పే ఒక గట్టి పాయింట్ ఏంటంటే, నన్ను తొక్కాలన్నా లేపాలన్నా మా అభిమానుల వల్లే అవుతుంది అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు మనోజ్. కూడా పోరాటం ఆపేటట్టయితే అసలు కనిపించట్లేదు. అయితే ఈ ఘటన గురించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి. ప్రాణంతో పోయేదాకా కూడా పోరాడతా అని చెప్తున్నాడు. నా స్టూడెంట్స్ కోసం, ప్రాణాల కోసం నేను ప్రాణాలు ఉన్నంత వరకు కూడా నిలబడతాను అని చెప్పాడు. అసలు ఒక కాజ్ కోసం అంటున్నాడు. ఆ కాజ్ దేని గురించి అంటారు? అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీపాల్? లక్కీ ఈ రోజైతే ఒక తిరుపతిలో ఈవెంట్ జరుగుతుంది. దానికైతే గెస్ట్ గా వచ్చాడు మంచు మనోజ్. సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. ఈ రోజు జగన్నాథ్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో, ఎందుకంటే ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత మంది తొక్కాలని చూసినా, బురద చల్లాలని చూసినా నేను ఎప్పుడు పైకి వస్తూనే ఉంటాను. ఆ 4 గోడల మధ్యకు రానివ్వకపోయినా, నన్ను ఏం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను ఎవరు తీయలేరని చెప్పేసి కూడా గట్టిగా నమ్ముతున్నానని చెప్పేసి, అంటే మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం అని, మీరే నాకు అన్ని అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ తో చెప్పడం జరిగింది. అంటే చెట్టు పేరు కానీ జాతి పేరు కానీ చెప్పుకొని మార్కెట్ లో అమ్ముడుపోవడానికి నేను కాయో పండునో కాదు, మీ మనోజ్ ని ఎప్పుడు మీ మనోజ్ అన్నయ్యని అని చెప్పాడు. మంచు మనోజ్ ని తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా అని కూడా ఒక ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నన్ను తొక్కాలన్నా లేపాలన్నా అభిమానుల వల్లే అవుతుంది కానీ ఎవడి వల్ల కాదు. ఈ ప్రపంచంలో నాకు నా అభిమానులే ముఖ్యమని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక కాజు కోసం నేను నిలబడ్డప్పుడు న్యాయం జరిగే వరకు కూడా అది నేను వదిలిపెట్టేది లేదు. అది బయట వాళ్ళైనా సరే, అది నా వాళ్ళైనా సరే, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నేను నా స్టూడెంట్ కోసం నిలబడతాను. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎప్పటికీ నిలబడతాను. ఈ రోజు కాదు, నన్ను ఎప్పటికీ ఎవరు ఆపలేడు. అయితే నా స్టూడెంట్స్ కి, నా ఫ్యాన్స్ కి, నా వాళ్ళే దేవుళ్ళు, నేను ఎప్పటికీ అండగా ఉంటానని చెప్పేసి కూడా, అంటే కాలేజ్ ని ఉద్దేశించి అన్నాడా, లేదంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని ఉద్దేశించి అన్నాడా, లేదంటే ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఈ వాక్యాలు అని చెప్పేసి కూడా ఎవరైనా రియాక్ట్ అయితే కానీ తప్పకుండా తెలుస్తుందని చెప్పేసి, ఎందుకంటే ఒక ఘాటైన వాక్యాలు అయితే మంచి మనసు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. ఎస్, అయితే ఈ ప్రాణం పోయేదాకా పోరాడతాను అని చెప్పుకుంటూ వచ్చాడు మంచు మనోజ్. మనోజ్ని తొక్కుదామనుకుని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కాలన్నా లేపాలన్నా మా అభిమానుల వల్లే అవుతుంది అని కూడా
భారీ స్థాయిలో చాలా కాన్ఫిడెంట్గా స్టేజ్లో అందరి ముందు కూడా చెప్పాడు. ఒక కాజ్ కోసం నిలబడ్డప్పుడు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేదే లేదు అని కూడా చెప్పుకొచ్చాడు. అది బయట వాళ్ళైనా సరే, నా వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని కూడా చెప్పుకొచ్చాడు. ఇదే విధంగా నా స్టూడెంట్స్ కోసం నా ప్రాణం ఉన్నంత వరకు నిలబడతానని చెప్పాడు మంచు మనోజ్. ఈ రోజే కాదు, నన్ను ఎప్పటికీ ఎవ్వరు ఆపలేరు అని చెప్పారు. అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్, అంత స్ట్రాంగ్గా నిలబడినప్పుడు ఒక మంచి కాజ్ కోసమే నిలబడాలని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందరి ముందు స్టేజ్ పైన ఇంత కాన్ఫిడెంట్గా ఒక మనిషి చెప్పాలి అని అంటే ఆ వ్యక్తికి ఎంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా, ఎంత ట్రూత్ ఇంకా ఎంత ఎవిడెన్స్ ఉంటే ఈ మనిషి ఇలా చెప్తాడనేది మనం అంచనా వేసుకోవచ్చు. అంత స్ట్రాంగ్గా అంతమంది ముందర, మీడియా ముందు, ప్రెస్ ముందు, అంతమంది పెద్ద మనుషుల ముందు కూడా చెప్పారు అని అంటే ఒక కాజ్ కోసం ఖచ్చితంగా జరిగే ఉంటుందని కూడా అందరూ మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా సంచలనమైన కమెంట్స్ చేస్తున్నారు. ఇదే వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతుంది. మరి ప్రాణం పోయేదాకా పోరాడుతా అంటున్నాడు అంటే చాలా సెన్సిటివ్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంత ప్రామినెంట్ టాపిక్ని అందరూ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారని కూడా పలు కామెంట్స్ అయితే వెలువెత్తుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో ఒక కాజ్ కోసం నేను నిలబడతాను, పోరాడతాను, ప్రాణం పోయినా సరే పోరాడతాను అని కూడా చెప్పుకొచ్చాడు. మరి ఆ కాజ్లో ఎవరు అంటే నా వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే నేను ఊరుకునేదే లేదు అని అంటే, నా వాళ్ళు అని అంటే మంచు విష్ణుని ఏమైనా ఉద్దేశించి చెప్పాడా, లేదంటే ఇంకా ఎవరినైనా ఉద్దేశించి చెప్పాడా అన్న విషయం పైన ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. అయితే దీని గురించి అసలు మంచు మనోజ్ ఏం చెప్పాడో ఒకసారి విందాం. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తొక్కాలని చూసినా, బురద జల్లాలని చూసినా, ఆ 4 గోడల మధ్యలో నన్ను రానికపోయినా, నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రమే తీలేరని నేను గట్టిగా నమ్ముతాను. అది మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని. చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయం పొందా కాదు. మీ మనోజ్ని తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కుదామన్నా, పైకి లేపాలన్నా అది మీ జనాలు, అది మీ అభిమానులు, అది మీ చేతుల వల్లే అవుతుంది. ఇక ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో. నేను ఎప్పుడో కాజ్ కోసం నిలబడినప్పుడు ఆ కాజు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు. అది బయట వాళ్ళైనా సరే, నా వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈరోజు నా స్టూడెంట్స్ కోసం, నా పల్లెటూరు ప్రజల కోసం, నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను. అండ్ నా ప్రాణం ఉన్నంత నిలబడతాను. ఈ రోజు కాదు, నన్ను ఎప్పటికీ ఆపలేరు. మీ అందరూ ప్రేమాభిమానం. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తొక్కాలని చూసినా, బురద జల్లాలని చూసినా, ఆ 4 గోడల మధ్యలో నన్ను రానికపోయినా, నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రమే తీలేరని నేను గట్టిగా నమ్ముతాను. అది మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని. చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయం పొందా కాదు. మీ మనోజ్ని తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కుదామన్నా, పైకి లేపాలన్నా అది మీ జనాలు, అది మీ అభిమానులు, అది మీ చేతుల వల్లే అవుతుంది. ఇక ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో. నేను ఎప్పుడో కాజ్ కోసం నిలబడినప్పుడు ఆ కాజు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు. అది బయట వాళ్ళైనా సరే, నా వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈరోజు నా స్టూడెంట్స్ కోసం, నా పల్లెటూరు ప్రజల కోసం, నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను. అండ్ నా ప్రాణం ఉన్నంత నిలబడతాను. ఈ రోజు కాదు, నన్ను ఎప్పటికీ ఆపలేరు.